వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మడకసిరకు వరాలు కురిపించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఆ తర్వాత నారా లోకేష్ ట్వీట్ కు స్పందించారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా ముందస్తు గృహ నిర్బంధాలు గాని 41 నోటీసులు గాని ఇవ్వొద్దు అని మడకసిర పోలీసులకు చెప్పడం జరిగింది అన్నారు. మడకసిర పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించారు అని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏ పార్టీ వారిని గృహ నిర్బంధం నోటీసులు ఇవ్వమని పోలీసులకు సూచనలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ముందస్తు అరెస్టులకు తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకమన్న ఆయన పోలీసు అధికారులు మారాలి అని సూచించారు. నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మడకసిర నియోజకవర్గ పర్యటన, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని నేరుగా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో పాల్గొనడం, కే గుండుమల గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చి ఆ గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ఈ నియోజకవర్గ శాశ్వత సమస్యల పైన హామీ గురించి కానీ అనేక మడకసిర నియోజకవర్గ అభివృద్ధి కోసం వరాల జల్లు కురిపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానిక శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, మాజీ ఎమ్మెల్సీగా, రాష్ట్ర కార్యదర్శిగా అందరం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గృహ నిర్బంధాలు కానీ 41 నోటీసులు ఇవ్వడం కానీ చేయొద్దని చెప్పేసి మా పోలీస్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సమన్వయంతోనే వ్యవహరించారు. అయితే ఉన్నత స్థాయి అధికారుల నుంచి వచ్చిన ఒక లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇంటి దగ్గరికి పోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముందస్తు అరెస్టులకి మా ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని మా యువనేత నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేసి మీడియాకు చెప్పడం జరిగింది. ముందస్తు అరెస్టులు అనేవి 3 రోజుల నుంచి మేము మా అధికారులకు చెప్పినా కూడా కొంతమంది ఉన్నత స్థాయి అధికారుల యొక్క ఆదేశాల మేరకు కొంతమంది ఇళ్ల దగ్గరికి పోవడం జరిగింది. అయితే అరెస్ట్ ఎక్కడ జరగలేదు. మా నారా లోకేష్ గారి పిలుపు ఏదైతే ఉందో కొంతమంది పోలీస్ అధికారులు కూడా మారాలి, ఉన్నత స్థాయి అధికారులు మారాలి. ఇంకా గత ముఖ్యమంత్రి పర్యటనలాగే ఉంటుంది అనుకోవడం మంచిది కాదు. ఈ ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా